ఈటీ ఎక్స్క్లూజివ్. నువ్వేమైనా చెయ్యి, హిట్ కొట్టు చాలు. ఇండస్ట్రీలో దర్శకులపై ఉన్న ప్రెషర్ ఇది. ప్రతి సినిమా వాళ్లకు దినదిన గండమే. అందుకే కొందరు తమది కాని దారిలో వెళుతుంటే మరికొందరు హిట్ కోసం సీక్వెల్స్ ను మించిన ఆప్షన్ మరోటి లేదని నమ్ముతున్నారు. ఇంకొందరేమో ఏకంగా యూనివర్స్లే క్రియేట్ చేస్తున్నారు. దర్శకుల కష్టాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఇది సినిమా ఇండస్ట్రీ. ఉనికి కాపాడుకోవడం కోసం దర్శకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటారు. కావాలంటే చూడండి, అంటే సుందరానికి, బ్రోచేవారెవర్రా లాంటి క్లాస్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయ ఒక్క ఫ్లాప్కే తనను తాను మార్చుకున్నారు. సరిపోదా శనివారం అంటూ కొత్త ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాగే శేఖర్ కమ్ముల కూడా తనది కాని దారిలో వెళ్తున్నారు. కుబేరా టీజర్స్, కంటెంట్ చూస్తుంటే అసలిది శేఖర్ కమ్ముల సినిమానేనా అని అనుమానం వస్తుంది. ఎందుకంటే కమ్ముల సినిమా అంటే సెపరేట్ మార్క్ ఉంటుంది. దాన్ని దాటి తనను తాను కొత్తగా చూపించుకోవడానికి ట్రై చేస్తున్నారు ఈ దర్శకుడు. చెప్తే వింతగా అనిపిస్తుంది కానీ కొరటాల శివ కూడా దేవరతో ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఆచార్య తర్వాత మేకింగ్ పరంగా చాలా అప్డేట్ అయ్యారు కొరటాల శివ. అదే దేవరలో మనకు కనిపిస్తోంది. కార్తికేయ 2తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయిన చందు మొండేటి సైతం తండేల్తో కెరీర్లో తొలిసారి భారీ ప్రయోగం చేస్తున్నారు. ఈ సినిమా అద్భుతంగా వస్తుందని రిలీజ్ అయిన తర్వాత చందు పేరు దేశమంతా మార్మోగడం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. హిట్ కోసం కొత్త ఇమేజ్ వైపు పరుగుతీస్తున్న దర్శకులు కొందరైతే యూనివర్సల్ క్రియేట్ చేస్తూ హిట్లిస్తున్నారు ప్రశాంత్ వర్మ, ప్రసాద్ నీల్ లాంటి వాళ్లు. హనుమాన్తో యూనివర్స్ ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ, అధీర, మోక్షజ్ఞ సినిమాలని ఇదే ప్రపంచంలో తీసుకొస్తున్నారు. ప్రశాంత్ నీల్ సైతం తన యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. మొత్తానికి ఏం చేసినా హిట్ ముఖ్యం బిగులు అనేది మన దర్శకుల ఆలోచన. కాస్త ఇమేజ్ ఉండి 100 కోట్ల డబ్బుంటే ఎవరైనా పాన్ ఇండియన్ సినిమా చేయొచ్చు. కానీ చేసిన సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా ప్లానింగ్ ఉండాలి. అదెలా ఉండాలో RRR సినిమాతో అందరికీ చూపించారు రాజమౌళి. తాజాగా తారక్ సైతం దేవర కోసం ఇదే దారిలో వెళ్తున్నారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, ఎంటైర్ ఇండస్ట్రీ అంతా దేవర కోసం వేచి చూస్తున్నారిప్పుడు. కల్కి తర్వాత మరోసారి బాక్సాఫీస్ పోటెత్తాలంటే దేవర్ లాంటి సినిమా రావాల్సిందే. ట్రైలర్కు కాస్త నెగిటివ్ రెస్పాన్స్ వస్తోన్నా అది కూడా ఒకందుకు మంచిదే అంటున్నారు మేకర్స్. అంచనాలు తగ్గిస్తే లాభాలే ఉన్నాయి కానీ నష్టాలైతే లేవు. కొరటాల శివ ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లోనే తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సుల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సెప్టెంబర్ 27న దేవర విడుదల కానుంది. అయితే దానికంటే ఒకరోజు ముందే సెప్టెంబర్ 26న అమెరికా లాస్ ఏంజల్స్లో బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరను ప్రదర్శించబోతున్నారు. ఎంతో మంది హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ హాజరు కానున్న ఈ ఈవెంట్కు దేవర యూనిట్ హాజరు కానున్నారు. హాలీవుడ్ స్టేజ్లోనే తమ దేవరను పరిచయం చేయాలని చూస్తున్నారు తారక్ అండ్ టీం. గతంలో RRRతో ఎలాగో అక్కడి ప్రేక్షకులకు కాస్తో కూస్తో చేరువయ్యారు ఎన్టీఆర్. ఆ గుర్తింపునిప్పుడు దేవరతో డబుల్ చేసుకోవాలని చూస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే RRR కోసం రాజమౌళి అప్పుడేసిన బాటను ఇప్పుడు దేవరకు వాడేసుకుంటున్నారు తారక్. బియాండ్ ఫెస్ట్ 2024లో దేవరతో పాటు హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీస్ సేలమ్స్ లాట్, గాడ్జిల్లాను ప్రదర్శించబోతున్నారు. మొత్తానికి వాటితో సమానంగా స్థానం కల్పించారంటే దేవర రేంజ్ ఏంటో అర్థమవుతుంది. చచ్చిన పామును ఏం కొడతాంలే అనుకునేవాళ్ళు కొందరైతే, అది చచ్చిందో లేదో అనే అనుమానంతో ఇంకా కొట్టేవాళ్లు మరికొందరు. ఇప్పుడు ఈ సామెత ఎందుకబ్బా అనుకుంటున్నారు కదా. ఆల్రెడీ థియేటర్స్లో ఫ్లాప్ అయిన సినిమాల్ని ఓటీటీలో చూసి ఇక్కడ కూడా రోస్ట్ చేస్తూ ఉంటే ఇలాంటి సామెతలు వస్తాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న సినిమాలేంటి? కాస్త గ్యాప్ ఇవ్వండ్రా. అప్పుడెప్పుడో రాత్రనంగా మొదలుపెట్టారు. తెల్లవార్లు ఈ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా బాబు, బయటికి చెప్పుకోవట్లేదు కానీ ఈ మధ్య కొన్ని సినిమాలు ఓటీటీలో వచ్చిన తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ చూశాక దర్శక నిర్మాతల ఇన్నర్ ఫీలింగ్ ఇదే. తాజాగా మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్ సినిమాలకు ఇదే మ్యూజిక్ రన్ అవుతోంది. మిరపకాయ లాంటి హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం థియేట్రికల్ గా దారుణంగా నిరాశపరిచింది. అయితే ఓటీటీలో ఇప్పుడొచ్చిన ఈ సినిమాను సీన్స్ గా విడగొట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. డబుల్ స్మార్ట్ కు ఇది తప్పలేదు. ఆ మధ్య శంకర్ ఇండియన్ 2ను ఇలాగే ఆడుకున్నారు. మగాడిగా పుట్టినందుకు ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా అనే డైలాగ్ పెట్టి హరీష్ శంకర్ను ట్రోల్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని సీన్స్ కూడా. ఇక డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ లో ప్రగతి రన్నింగ్ చేస్తూ కార్ అందుకునే సీన్పై ట్రోలింగ్ ఆగట్లేదు. ఇండియన్ 2నైతే మరింత ముక్కలు చేసి ఆడుకుంటున్నారు. మొత్తానికి ఓటీటీలోనూ ఈ సినిమాలకు ప్రశాంతత లేకుండా పోయింది. 30 ఏళ్ల కెరియర్, 68 సినిమాలు, లెక్క పెట్టలేనంత క్రేజ్, అంతులేని ఇమేజ్, కోట్లాది మంది అభిమానం, వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే సమయం ఆసన్నమైంది. ఎస్,
తన చివరి సినిమా అనౌన్స్మెంట్ చేశారు దళపతి విజయ్. ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక సినిమా చేయబోతున్నారు ఈయన. దాని ప్రకటన ఇప్పుడు వచ్చింది. ఇంతకీ ఏంటా సినిమా? ఈ సినిమాకు ఆయన రెమ్యునరేషన్ ఎంత? మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరికి కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ కుదిరినప్పుడు సినిమాలు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్ని పూర్తి చేశాకే రాజకీయం చేస్తానంటున్నారు. ఈ మధ్య తమిళ వెట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్. ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్. ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేయబోతున్నారు ఈయన. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ కేవిఎన్ ప్రొడక్షన్స్ లో విజయ్ చివరి సినిమా ఉండబోతోంది. ఇందులో సీనియర్ హీరోయిన్ సిమ్రన్తో పాటు సమాంత, మమితా బైజు నటించబోతున్నారు. అలాగే మోహన్ లాల్, విజయ్ సేతుపతి కూడా దళపతి 69లో ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం 200 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు విజయ్. జూన్ 2025 నాటికి ఈ చిత్రం పూర్తి కానుంది. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నారు విజయ్. బ్యాడ్ టైం బంతాట ఆడుతున్నప్పుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా, ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వదు. నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతోందేమో. వరుసగా సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అయితే రావట్లేదు. అందుకే కాస్త టైం తీసుకున్నా పర్లేదు కానీ కోడితే కుంభస్థలమే అంటున్నారు ఈ హీరో. మరింతకీ నితిన్ ఏం చేయబోతున్నారు? నితిన్ కెరీర్ ప్లానింగ్ ఎక్కడో తేడా కొడుతుంది. మంచి డైరెక్టర్లు పడుతున్నారు. క్రేజీ బ్యానర్స్లోనే సినిమాలు చేస్తున్నారు. కానీ అవి మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. కరోనా టైంలో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ హీరోకు. మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, చెక్, రంగ్దే, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంటూ చాలా చేశారు కానీ ఏదీ హిట్ కాలేదు. ఏడాదికి 2 సినిమాలు చేయడం కంటే 2 ఏళ్లు టైం తీసుకునైనా మంచి సినిమా చెయ్యాలి అనేది నితిన్ ప్లాన్ ఇప్పుడు. అందుకే గ్యాప్ ఎక్కువైనా పర్లేదు, హిట్ పక్కాగా కొట్టాల్సిందే అనే కసితో ఉన్నారీనా. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు, భీష్మ ఫేమ్ వెంకీ కుడుములతో రాబిన్హుడ్ సినిమాలు చేస్తున్నారు నితిన్. తమ్ముడు, రాబిన్హుడ్ షూటింగ్స్ చివరి దశకొచ్చేశాయి. దాంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ చేస్తున్నారు నితిన్. తన సెకండ్ ఇన్నింగ్స్ కు పునాది వేసిన ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేయబోతున్నారు నితిన్. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గ్యాప్ తీసుకున్నా పర్లేదు గానీ ఫ్లాప్ రాకుండా ఉంటే చాలంటున్నారు నితిన్. ఒక్క ఫ్లాప్ తో ముందొచ్చిన అన్ని హిట్స్ ను మర్చిపోతారా? ఒక్క డిజాస్టర్ కు అంత పవర్ ఉంటుందా? ఒకే ఒక్క సినిమా మిస్ ఫైర్ అయితే కనీసం సీన్లోనే కనిపించుకుంటూ పోతారా? దర్శకులైతే ఏమో అనుకోవచ్చు కానీ హీరోయిన్లకు ఈ సూత్రం పనిచేస్తుందా? ఎందుకు పనిచేయదు? ఇక్కడ పనిచేస్తోందిగా. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? లేట్ ఎందుకు, చూసేయండి. మృణాల్ ఠాకూర్ని చూస్తుంటే ఇప్పుడు ఈ సాడ్ సాంగ్సే గుర్తుకొస్తున్నాయి. సీతారామం సినిమాతో మొదలైన ఈమె జర్నీ హాయ్ నాన్నతో స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. 2 సినిమాలతోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఈ భామ. కానీ ఒక్క సినిమాతోనే మృణాల్ జాతకం అంతా మారిపోయింది. విజయ్ దేవరకొండతో నటించిన ఫ్యామిలీ స్టార్ దారుణంగా నిరాశపరచడంతో మృణాల్ ఠాకూర్ జాతకం తిరగబడింది. ఆ తర్వాత ఈమె తెలుగు ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదా, లేదంటే మనోళ్లే ఈమెను పట్టించుకోవట్లేదా అనేది అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఈమె ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ ఒక్క హిట్ కూడా లేకపోయినా మృణాల్ను బాగానే ఆదరిస్తున్నారు. ఈ మధ్య సంజయ్ లీలా భన్సాలి నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయడానికి ఓకే అన్నారు మృణాల్. సిద్ధాంత్ చతుర్వేది హీరోగా నటించబోయే ఈ చిత్రానికి రవి ఉద్వావర్ దర్శకుడు. దాంతోపాటు మరో 2 సినిమాలు కూడా చేస్తున్నారు. వీటి కోసమే సౌత్ సినిమాల వైపు చూడట్లేదు మృణాల్. మరి ఈమె తీసుకుంటున్న ఈ నిర్ణయం కెరియర్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇది వాటి ఎక్స్క్లూసివ్. మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.